జోజో టీవీ. చంద చాలా అందంగా పాటలు పాడేది. ఎప్పుడూ ఆమె వాకిట్లో చెట్టు కింద కూర్చొని పాటలు పాడేది. కాని ఎప్పుడు ఆమె పాటలు పాడుతున్నా ఒక నల్లని కాకి అక్కడికి వచ్చి కావు కావుమంటూ ఉండేది. కావ్ కావ్ లాలా లాలా కావ్ కావ్. అబ్బా, ఈ కాకి మళ్ళీ వచ్చిందా? ఎప్పుడు పాట పాడుతున్నా ఈ కాకి వచ్చి నా పాటలు పాడు చేస్తుంది. అమ్మా, ఏదో ఒకటి చెయ్యి. అరే, ఏం చెయ్యాలి? నువ్వు పాటలు పాడగానే ఈ కాకి వచ్చేస్తోంది. నేనేం చెయ్యాలి? ఏం మాట్లాడుతున్నావమ్మా? నేను బాగా సంగీతం నేర్చుకున్నాను. నిన్ను లతా మంగేష్కర్లా పాడతానని మా మాస్టర్ అంటారు, తెలుసా? అవునా? ఏమో అమ్మా, నాకైతే సంగీతం గురించి ఏమీ తెలీదు. నీ పాటలు నాకేం అంత బాగా అనిపించవమ్మా. నీకన్నా కాకి చాలా బాగా పాడుతుంది. అమ్మా, నువ్వెప్పుడు నన్ను తిడుతూనే ఉంటావు. ఒకరోజు గ్రామంలో గట్టిగా డోలు మోగిస్తూ ఉంటారు. వినండి వినండి వినండి, రాజకుమారి సంగీతం నేర్చుకోవాలని అనుకుంటుంది. గ్రామంలో సంగీతం నేర్పేవారెవరైనా ఉంటే రాజకుమారికి సంగీతం నేర్పించాలి. బదులుగా బంగారు నాణేలు ఇవ్వబడును. చూడమ్మా, చూడు ఏం జరుగుతుందో చూడు. నేను రాజ్మహల్కి వెళ్ళి రాజకుమారికి సంగీతం నేర్పిస్తాను. ఇది మంచి ఆలోచనే. వెళ్ళు, వెళ్ళి నీ కోరిక కూడా తీరుతుంది. ఈ కాకి బాధ నుండి కూడా బయటపడొచ్చు. అవునమ్మా, అది కూడా నిజమే. చంద రాజ్మహల్కి వెళ్తుంది. అక్కడ ఆమెకు సంగీతం నేర్పమని చెప్తారు. రాజకుమారి చాలా బాగా పాట పాడుతుంది. రాజకుమారుడు చాలా ఆనందించి ఆమెకు బంగారు కాకినిస్తాడు. రాజకుమారి గారు, మీరు నాకు కాకిని ఎందుకిచ్చారు? అప్పుడు రాజకుమారి ఇలా అంటుంది. చందా, మేము అడవికి వేటకు వెళ్లి వస్తుంటే గ్రామంలో ఎవరో పాట పాడుతుంటే తనతో పాటు కాకి కూడా పాడుతూ ఉంది. కాని ఎవరో నాకు సరిగ్గా తెలియదు. ఊర్లో దండోరా వేయించాను. ఎవరైనా సంగీతం నేర్పే అమ్మాయి దొరికితే నేను కూడా సంగీతం నేర్చుకుంటానని చెప్పాను. చందాకి ఆ కాకి యొక్క గొప్పతనం బాగా తెలిసొచ్చింది. బంగారు కాకిని తీసుకుని ఇంటికి చేరుకుంది. వాళ్ళ అమ్మకి జరిగిందంతా చెప్పింది. వావ్, ఈ కాకి నీ పాలిట దేవుడిలా కనిపిస్తోంది. నువ్వు రోజంతా తిడుతూ ఉండేదానివే, కాని రాజకుమారి ఆ కాకిని చూసే నిన్ను పిలిచింది. వెళ్ళు, వెళ్ళి దానికి నీళ్లు తాగించు. ఈ కాకిని నిజంగానే చాలా థ్యాంక్స్ చెప్పాలి. పద, పాట మొదలు పెడదాం. కాకి మరియు చంద మళ్ళీ పాట పాడడం మొదలు పెడతారు. లాలా లాలా లాలా. కావ్ కావ్. బంగారు కాకిని తన రూంలో డెకరేట్ చేసి దానిని చూసుకుంటూ చాలా ఆనందపడుతుంది. ఒక గ్రామంలో ఒక మేక ఇంకా ఒక గాడిద ఉండేది. అవి రెండూ ఒకటే రైతు దగ్గర ఉండేవి. మొదట్లో అయితే అవి రెండూ చాలా మంచిగా స్నేహంగా ఉండేవి. కానీ తర్వాత ఏమయ్యిందంటే, ఆ రైతు ఎప్పుడు పొలానికి వెళ్ళినా గాడిదని అతనితో పాటు తీసుకుని ఇంకా మేకని ఇంట్లోనే వదిలిపెట్టి దానితో పొలంలో చాలా పనులు చేయించేవాడు. అందుకే ఆ రైతు ఆ గాడిదకి తినడానికి చాలా ఎక్కువ భోజనం పెట్టేవాడు. కానీ మేకకి మాత్రం తినడానికి చాలా తక్కువ ఇచ్చేవాడు. మేకకి తినడం అంటే చాలా ఇష్టం. మెల్లిమెల్లిగా మేక స్నేహమంతా ద్వేషంలా మారిపోతుంది. ఇప్పుడు దానికి గాడిదని చూస్తే అస్సలు ఇష్టం ఉండేది కాదు. నేనేమైనా రాను అన్నానా ఆ పొలంలోనికి? నేను కూడా పొలానికి వెళ్ళాలి అని అనుకుంటున్నాను. నా మిత్రురాల్ని కలవాలి అని నాకు ఉంది. ఈ రైతు మాత్రం నన్ను ఎక్కడికి తీసుకెళ్ళడు. నన్ను రోజు ఇలా ఇంట్లోనే కట్టేసి ఉంచుతాడు. ఈ గాడిదను చూడు, ఎప్పుడూ తింటూనే ఉంటుంది. నేను ఏదో ఒకటి చేయాల్సిందే. అది అలా కుళ్ళుతో ఒకరోజు మేక గాడిద దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది. అన్నా, నిన్ను చూసి నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఈ రైతు రోజంతా నీతో చాలా పని చేయిస్తాడు. అక్కడ చూడు, ఎదురుగా ఒక పెద్ద గుంత ఉంది. అక్కడికి వెళ్ళి అందులో పడిపో. చిన్న దెబ్బ తాగుతుంది. కానీ నీకు వారం రోజులు విశ్రాంతి దొరుకుతుంది. నాదేముంది, నీ బదులు నేను వెళ్ళి కాస్త సహాయం చేస్తాను. గాడిద మేక మాటల్లో పడి ఎదురుగా ఉన్న గుంతలోకి వెళ్లి దూకుతుంది. కానీ అలా చేయడం వల్ల గాడిదకి చాలా దెబ్బ తాకుతుంది. అది చూసి ఆ రైతు చాలా భయపడతాడు. ఇంకా ఒక డాక్టర్ని పిలిచి గాడిదని చూడమని చెప్తాడు. వైద్యుడు గాడిదని బాగు చేయడానికి ఒక ఉపాయం చెప్తాడు.
ఏంటి అంటే గాడిదకి మేక రక్తం అవసరం ఉంటుంది. దాని రక్తంతో మాలిష్ చేస్తే గాడిద మళ్ళీ ముందులా తయారవుతుందని చెప్తాడు. అలా చెప్పగానే రైతు మనసులో మొదటి ఆలోచన ఏమొస్తుందంటే అతని దగ్గర ఇంతకు ముందు నుంచి ఒక మేక ఉంది అని. అరే బాప్రే, వైద్యుడైతే నా ప్రాణాలే తీయాలనుకుంటున్నాడు. అయ్యో దేవుడా, ఇప్పుడు నేను ఏం చేయాలి? నేను నా చేతులతోనే నా ప్రాణాలు తీసుకోవడానికి ఇంత పెద్ద పన్నాగం వేశానా? అయ్యో, నేను ఇక్కడ ఇరుక్కుపోయానేంట్రా బాబు. మేక దాని ప్రాణాలు ఇచ్చే పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని తప్పు దానికి తెలుస్తుంది. అందుకే అతి తెలివితేటలు వేరే వాళ్లపైన ఈర్ష్యపడ్డం మంచిది కాదు. కొన్ని రోజుల్లోనే గాడిద మళ్ళీ బాగా అయిపోతుంది. మళ్ళీ రైతు ఇంకా గాడిద కలిసి పొలానికి వెళ్ళి చాలా కష్టపడేవారు, ఇంకా ఆనందంగా ఉండేవారు. తెల్ల ఏనుగు ఇంకా వేటగాడి గొడవ. యుగలి అనే ఒక తెల్ల ఏనుగు అడవిలో ఉండేది. అడవి మొత్తంలో కేవలం ఒక్కటే తెల్ల ఏనుగు ఉండేది, ఇంకా అదే యుగలి. అందరూ దాన్ని కోరుకునేవారు, ఇంకా చాలా ఇష్టపడేవారు. యుగలికి నీళ్లలో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. యుగలి చూడ్డానికి చాలా అందంగా ఉండేది. అది పగలు రాత్రి నది దగ్గరికి వెళ్ళి స్నానం చేసేది. ఒకరోజు ఒక ఫోటోగ్రాఫర్ అడవిని చాలా ఫోటోలు తీస్తూ ఉంటాడు. అతను యుగలి స్నానం చేయడం చూసేస్తాడు. వావ్, ఎంత హాయిగా ఉన్నాయి నీళ్లు. ఎండ నుంచి తప్పించుకున్నాను. ఆహా, మజా వచ్చింది. ఇక రేపు ఉదయం మళ్ళీ వస్తాను స్నానానికి. ఇక ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. కానీ భలే ఉంది ఇక్కడ. యుగలిని చూసి ఫోటోగ్రాఫర్ చాలా ఆనందిస్తాడు. అతను యుగలిని చాలా ఫోటోలు తీస్తూ ఉంటాడు. ఇంకా అతను ఇలా అంటాడు, అరే, ఇంత అందమైన ఏనుగు, దీని ఫోటోలు లక్షల్లో అమ్ముడుపోతాయి. ఒకవేళ నేను దీన్ని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్తే, ఇవాళ నా దగ్గర ఒక జీప్ కూడా ఉంది. ఒకవేళ సాధ్యమవుతుందేమో, ప్రయత్నించి చూస్తాను. వేటగాడు హుషారుగా ఆ ఏనుగు అదే యుగలిని పట్టుకుంటాడు. ఇంకా అతని బండి దగ్గరికి తీసుకుని వెళ్తాడు. యుగలి గట్టిగా అరుస్తూ ఉంటుంది. అరే, కాపాడండి, కాపాడండి, నేను అడవి నుంచి వెళ్ళాలనుకోవడం లేదు. ఈ వేటగాడు నన్ను అతనితో తీసుకుని వెళ్ళాలి అని అనుకుంటున్నాడు. అమ్మా, నన్ను కాపాడు, అమ్మా, నన్ను కాపాడు. యుగలి అరుపు అడవి అంతా వ్యాపిస్తుంది. ఒకవేళ ఇది ఇలానే అరుస్తూ ఉంటే నేను దొరికిపోయే ప్రమాదం ఉంది. అన్నిటికన్నా ముందు నేను దీన్ని నోరుని మూసేస్తాను. వేటగాడు ఒక బట్ట తీసుకుని యుగలి మూతికి కడుతూ ఉంటాడు. అదే అవకాశంగా తీసుకుని తన పెండంతో ఆ వేటగాడిని కొట్టి అతన్ని కింద పడేసి కొడుతూ ఉంటుంది. ఇంకా అతనికి దెబ్బ తాకుతుంది. అవకాశం చూసుకుని యుగలి అక్కడి నుంచి వేగంగా పారిపోతూ ఉంటుంది. ఇంకా గట్టిగా అరుస్తూ అందరికీ చెప్తుంటుంది, కాపాడండి, కాపాడండి, నేను వేటగాడిని కొట్టాను. అతను నా వెనకాలే ఉండి ఉంటాడు. ఎవరైనా ఉన్నారా? ఇవాళ వేటగాడు నన్ను సిటీకి తీసుకుని వెళ్తాడు. కాపాడండి. అరుస్తూ యుగలి దాని ఇంటి దాకా వెళ్తుంది. వేటగాడికి బాగా దెబ్బలు తాకుతాయి. ఇంకా అతను యుగలి వెనక పరిగెత్తలేకపోతాడు. ఇంకా అతని బండి తీసుకుని సిటీకి తిరిగి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత యుగలి విషయమంతా వాళ్ళ అమ్మకి చెప్తుంది. అరే వా యుగలి, నువ్వు అద్భుతం చేశావు. ఇవాళ నువ్వు నన్ను గర్వంగా తలెత్తుకునేలా చేశావు. నీ ప్రాణాలు నువ్వు స్వయంగా కాపాడుకున్నావు. ఇది చాలా పెద్ద విషయం. నాకు నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది. పద నా రాజాబాబు, వెళ్ళి భోజనం చేద్దాం. నీకోసం చాలా అరటి పండ్లు తెచ్చారు మీ నాన్న. యుగలి ఆనందపడి హాయిగా అరటిపండు తింటూ ఉంటుంది. ఇవాళ అది చాలా గొప్ప పని చేసింది. ఇద్దరు మిత్రులు ఇంకా దొంగ. చందన్ ఇంకా రాఘవ్ ఇద్దరు చాలా మంచి మిత్రులు. ఇద్దరి దగ్గర ఏ పని లేదు. రోజంతా గ్రామం చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇంకా అడవికి తిరగడానికి వెళ్ళేవారు. ఒకరోజు పూర్తి గ్రామమంతా ఒక పుకారు పాకుతుంది. ఏంటి అంటే తొందరలోని గ్రామంలో ఉన్న బ్యాంకుకి దొంగలు దొంగతనానికి వస్తున్నారని. చాలా రోజుల నుంచి గ్రామ ప్రజలు ఈ విషయం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ ఇద్దరు మిత్రులకి కూడా ఈ విషయం తెలుసు. అరే యార్, ఈ దొంగ ఎవడు?
కష్టపడి సంపాదించేది లేదు, కానీ తేలికగా దొంగతనం చేసి జీవితం గడుపుతున్నాడు. కానీ ఇది చాలా తప్పురా. ఇలా అందరి డబ్బులు తీసుకోవడం అది అసలు మంచిది కాదు. ఇది చాలా తప్పు. అయితే మనమే దీని గురించి ఎంక్వైరీ చేయాలి. ఒకవేళ దొరికితే మనం అతన్ని పోలీసులకు పట్టిద్దాము. ఆహా, అదిగో అక్కడ చూడు, పోలీసులు వాళ్ళని పట్టుకుంటే 10,000 బహుమతి కూడా ఇస్తామని ప్రకటించారు కూడా. ఇద్దరి మిత్రులు బహుమతి పొందాలి అని చాలా కష్టపడతారు. వాళ్ళు కోరుకుంటారు బ్యాంకులో డబ్బు దొంగతనం అవ్వకూడదని, ఇంకా దొంగ పట్టుబడాలి అని. ఇద్దరూ పగలు రాత్రి దొంగని వెతుకుతూ ఉంటారు. హఠాత్తుగా వాళ్ళకి గుర్రాల శబ్దం వినిపిస్తుంది. అవి అర్ధరాత్రి వస్తూ ఉంటాయి. అరే మిత్రమా, ఆ గుర్రాల శబ్దం ఎక్కడిది? పద అదేంటో చూద్దాం. వాళ్ళిద్దరూ ఆ గుర్రం శబ్దం వైపుగా వెళ్తారు. అక్కడికి వెళ్ళి చూస్తే అడవి మధ్యలో అక్కడ ఒక వ్యక్తి చాలా పెద్ద గుంత తవ్విస్తూ ఉంటాడు గుర్రం మీద కూర్చుని. ఆ తర్వాత అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరు మిత్రులు అక్కడికి వచ్చి చూసేసరికి ఆ గుంతులో నుండి సొరంగ మార్గం తవ్వుతూ ఉన్నట్టు కనిపిస్తుంది. ఆ సొరంగ మార్గం నేరుగా వాళ్ళ గ్రామంలోని బ్యాంకు దాకా వెళ్తుంది. ఆ విషయం వాళ్ళు పోలీసులకు చెప్తారు. అవకాశం చూసుకుని పోలీసులు ఇద్దరు దొంగలని పట్టుకుంటారు. అరే వాహ్, మీరిద్దరూ చాలా మంచి పని చేశారు. మీరిద్దరూ దొంగ సమాచారం ఇచ్చినందుకు 10,000 రూపాయల బహుమతి మీకు సొంతమైంది. చాలా చాలా ధన్యవాదాలు. ఇద్దరు మిత్రులు చాలా ఆనందంగా ఉంటారు. అప్పుడు ఒక దొంగ వాళ్లతో, మీ ఇద్దరి వలన నా ప్లాన్ అంతా కూడా నాశనమైపోయింది. బయటకు వచ్చిన తర్వాత మీ ఇద్దరిని అస్సలు వదిలిపెట్టను. అరే వెళ్ళు వెళ్ళు. జనాల్ని మోసగించటం, జనాల డబ్బుని దోచుకోవడమే నీ పని. జైల్లోకి వెళ్ళి ఇక పిండి రుబ్బు. ఇలాంటి బెదిరింపులకి మేము భయపడము. ఇద్దరు మిత్రులు అక్కడి నుంచి చాలా ఆనందంగా వాళ్ళ ఇంటికి 5,000 రూపాయలు తీసుకుని వెళ్తారు. ఇంకా కొత్త వ్యాపారం మొదలు పెడతారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కష్టపడి సంపాదించి వాళ్ళ జీవితం ఆనందంగా గడపాలి అనుకుంటారు. అడవిలో ఒక పెద్ద నది ఉండేది. అందులో చాలా ముసళ్ళు ఉండేవి. ఇంకా అక్కడే చుట్టుపక్కల బాగా చెట్లు ఉన్న కారణంగా చాలా కోతులు కూడా అక్కడే ఉండేవి. అందులో ఒక కోతి, దాని పేరు పీకు. అది అన్ని ముసళ్లతో స్నేహం చేసి వాళ్లతో స్నేహం పెంచుకుంటూ ఉండేది. పీకుకి తెలుసు అసలు నదిలో ఎన్ని మొసళ్ళు ఉన్నాయి అని. ఒకరోజు పీకు చెట్టు మీద కూర్చొని హాయిగా అరటిపండు తింటూ ఉండగా దానికి అప్పుడే 3 రంగుల మొసళ్ళు కనిపిస్తాయి. ఒకటి నలుపు రంగులో, ఒకటి తెలుపు రంగులో, ఇంకొకటి గులాబీ రంగులో ఉంది. ఆ 3 రంగుల ముసలిని చూసి పీకు ఆశ్చర్యపోతుంది. అలా తింటూ ఉండగా సగం అరటిపండు దాని చేతిలో నుంచి కింద పడిపోతుంది. అప్పుడు అది గట్టిగా అరుస్తుంది. అరే ఇదేంటి? ఎప్పటి వరకు నేను ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు. నా కళను ఎవరైనా మోసం చేస్తున్నారా? ఇలా 3 రంగుల మొసళ్ళున్నాయి. నలుపు, తెలుపు, ఇంకా గులాబీ రంగు. నేను త్వరగా వెళ్ళి నా స్నేహితులకి ఈ విషయాన్ని తెలియజేయాలి. లేకపోతే వాళ్ళు ఇక్కడికి వచ్చి వీటిని చూసి భయపడిపోతే చాలా కష్టమవుతుంది. నేను త్వరగా వెళ్ళాలి. పీకు వెంటనే పరిగెడుతూ వెళ్ళి దాని స్నేహితులందరికీ చెప్తాడు. నీళ్ళలో ఉండే మొసళ్ళు ఇంకా పీకు స్నేహితులందరూ ఆ విషయం విని ఆశ్చర్యపోతారు. అరే త్వరగా పదండి, అవి వస్తూనే ఉంటాయి. నేను అవి ఈ నది దగ్గరికి రావడం చూశాను. అరే మనం మాట్లాడకుండా ఉన్నాం చూడండి, అందుకే అవి మన దగ్గరికి వస్తున్నాయి. అప్పుడు పీకు ఇంకా తన స్నేహితులకే ఆ విషయం చెప్తూ ఉంటుంది. అంతే, అంతలోపే ఆ 3 మొసళ్ళు వచ్చి నది దగ్గర నిలబడతాయి. నదిలో ఉన్న ముసళ్ళన్నీ ఆశ్చర్యపోతాయి. ఇంకా అదే నదిలో ఉండే ఒక పెద్ద ముసలి బయటికి వచ్చి ఆ 3 ముసలులకు నమస్కారం చెప్తూ ఇలా అంటుంది. మీ అందరికీ ఇక్కడికి స్వాగతం. కానీ మీరు నాకు ఒక విషయం చెప్పండి. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అసలు? మీరు చూడడానికి మాలానే ముసలలా ఉన్నారు, కానీ రంగులతో ఉన్నారు. దయచేసి మీ గురించి చెప్పండి. 3 రంగుల ముసళ్ళలో నుండి ఒక తెలుపు ముసలి ముందుకు వస్తుంది. ఇంకా ఇలా అంటుంది.
నా పేరు సీతారాం. మేము ముగ్గురం చూడటానికి రంగుల్లో ఉండొచ్చు, కానీ మేము కూడా మీలాగే మామూలు ముసళ్ళమే. యాత్ర చేయడం చాలా కష్టమవుతుంది. మమ్మల్ని ఏ సమయంలో ఏ జంతువులు వేటాడొచ్చు అని మా అడవిలో ఒక నీటి చుక్క కూడా లేదు. మాకు సహాయం చేయడానికి ఒక దేవత మొసలి ప్రత్యక్షమై మమ్మల్ని ఇలా రంగులుగా మార్చేసింది. ఇంకా ఏం చెప్పిందంటే, ఈ దారిలోకి వెళితే ఒక పెద్ద నది కనిపిస్తుంది, ఇంకా అందులో ఉండే వాళ్ళు మాకు సహాయం చేస్తారు అని. నీటిలోకి వచ్చిన తరువాత మా రంగు మళ్ళీ మామూలుగా మారిపోతుంది. మేము కూడా ఇక నుంచి మీతో పాటు నదిలో ఉండడానికి అనుమతిని మిమ్మల్ని అడుగుతున్నాము. దయచేసి మాకు అనుమతినివ్వండి. మొసలికి వాళ్ళ మాటల మీద నమ్మకం కుదురుతుంది. ఇంకా వాటిని నీటిలోకి వెళ్ళమని చెప్తుంది. నీటిలోకి వెళ్ళిన వెంటనే ఆ 3 మొసళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళ నిజమైన రంగులోకి మారిపోతాయి. అందరితో పాటు పీకుకి కూడా ధన్యవాదాలు చెప్తారు.